నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలం మరియాతాండాలో గురువారం రోజున వికసిత భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలను ప్రజలకు వివరిస్తున్న సమయంలో ప్రజలు తాము ఎండలో కూర్చున్నామని, మాకు ఎండ కొడుతోందని, మీరు టెంట్ కింద కుర్చీలు వేసుకొని కూర్చున్నారని, తాము ఎండ కింద కూర్చోవాలా అని కనీసం పైన టెంట్ కూడా వేయలేదని ప్రజలు అధికారులను ప్రశ్నించగా ఎంపీడీఓ లక్ష్మణ్, ఏపీఓ రాజేష్లు జోక్యం చేసుకుని మీకు టెంట్లు కుర్చీలు వేయడానికి ప్రభుత్వం నుండి ₹1 కూడా రావటం లేదని, ఇది డబ్బుల కార్ఖానా కాదని ఎదురు ప్రశ్నలు వేసి దురుసుగా ప్రవర్తించారు. సభకు అంతరాయం ఏర్పడగా ప్రజలు సభ నుండి తలోదారిన వెళ్లిపోయారు. అధికారులు ఆదరబాదరగా కార్యక్రమాన్ని ముగించుకొని తోకముడిచారు. డబ్బులు రావని చెప్పండి. డబ్బుల కార్యక్రమం కాదు ఇది. డబ్బులు రావని చెప్పండి. డబ్బుల కార్యక్రమం కాదు ఇది. ఇప్పుడు ఎవరు ఉన్నారు ఇక్కడ? వెళ్ళిపోతారు. ఉన్నారు, మంచిగా కూర్చున్నారు. ఎండలో వెళ్ళిపోతారు. ఇంకా అచ్చడం కూడా వస్తలేదు కదా. కాలం కదా అన్న. సరే, మేమే ఎండలో కూర్చుంటాం. మరి అట్లా కాదు. అమ్మ, మీకు బాగా ఎండ కొడుతుందా? వస్తే ఏపీ సర్పంచ్ కాదు, ఇంకోటి అయిపోయినా టెంట్. మరి మాకున్న ఇన్ని నిధులు ఇస్తున్నారు, ఇస్తే ఏపిస్తాం. పెద్ద అజార్దస్తుంది, ఏపిస్తాం. మరి ఎందుకు వేసుకున్నారు ప్రోగ్రామ్? ఎందుకు వేసుకున్నారు ప్రోగ్రామ్? ఇస్తే గవర్నమెంట్ చేపించని చేస్తున్నాం. గవర్నమెంట్ డబ్బులు ఇచ్చింది, ఇయ్యలేదు. గవర్నమెంట్ ఇచ్చింది. జీబీ నుంచి ఇప్పుడు ఎవరు ఉన్నారు ఇక్కడ? వెళ్ళిపోతారు. ఉన్నారు, మంచిగా కూర్చున్నారు. ఎండలో వెళ్ళిపోతారు. ఇంకా అచ్చడం కూడా వస్తలేదు కదా. కాలం కదా అన్న. సరే, మేమే ఎండలో కూర్చుంటాం. మరి అట్లా కాదు. ఇప్పుడు ఎవరు ఉన్నారు ఇక్కడ? వెళ్ళిపోతారు. ఉన్నారు, మంచిగా కూర్చున్నారు. ఎండలో వెళ్ళిపోతారు. ఇంకా అచ్చడం కూడా వస్తలేదు కదా. కాలం కదా అన్న. సరే, మేమే ఎండలో కూర్చుంటాం. మరి అట్లా కాదు. వస్తలేవన్నా? డబ్బులు రావని చెప్పండి. డబ్బుల కార్యక్రమం కాదు ఇది. వస్తలేవన్నా? డబ్బులు రావని చెప్పండి. డబ్బుల కార్యక్రమం కాదు ఇది. ప్రోగ్రామ్ పెట్టకండి. అంటే ఎండ నిలబెడతారు, వాళ్ళు అంగంలో కూర్చుంటారా? చెప్పండి. అయినా ఇది చాలా రాంగ్.